హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టెక్ అబ్బాయి. ఈరోజు మనం సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అంటే ఏంటో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే సోషల్ ఇంజనీరింగ్ టూల్, షార్ట్ ఫామ్లో ఎస్సిటి అంటాం. ఇది ఒక రకమైన సైకలాజికల్ మ్యానిపులేషన్. అంటే ఒక మనిషిని నమ్మించి మోసం చేసి వారి దగ్గర నుండి డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ని దొంగతనం చేయడం. ఇందులో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో మనం ఈరోజు ఫిషింగ్ గురించి తెలుసుకుందాం. ఫిషింగ్ అటాక్స్ని మీరు ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో చూసి ఉంటారు, కానీ ఈ అటాక్ ఎక్కువగా మన దేశంలోనే జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని యాడ్స్ చూసి ఉంటారు కదా. అక్కడ మీరు క్లియర్గా చూస్తే కింద ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే చూడటానికి నీట్గా ఒరిజినల్ దానిలా ఉంటుంది, కానీ అది ఒక ఫిషింగ్ సైట్. లైక్ మీరు సినిమాస్లో చూసుంటారు కదా, ఒక లింక్ క్లిక్ చేస్తే చాలు స్మాష్ అని. దాన్నే ఫిషింగ్ అటాక్ అంటాం. మనం ఈ ఫిషింగ్ అటాక్లో చిక్కుకోకుండా ఉండాలంటే లింక్ క్లిక్ చేసే ముందు చేయవలసిన పనులు. మనం ఏ ఫిషింగ్ అటాక్లో చిక్కుకోకుండా ఉండాలంటే లింక్ క్లిక్ చేసే ముందు పర్మిషన్స్ అన్నీ ఆఫ్ చేసుకోండి. అలాగే ఎప్పుడైనా లింక్ క్లిక్ చేసే ముందు ఆ లింక్ ఆథరైజ్డా కాదా అని చెక్ చేయండి. తర్వాత ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్స్, మీ బ్రౌజర్ సెట్టింగ్స్లో ఆటోఫిల్ పాస్వర్డ్స్ అని ఉంటుంది, దానిని ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఫిషింగ్ లింక్స్ని క్లిక్ చేసేటప్పుడు ఈ టిప్స్ గుర్తుంచుకోండి, యూజ్ అవుతుంది. అలాగే మీకు ఈ ఫిషింగ్ అటాక్స్ ఎలా చేస్తారో ప్రాక్టికల్ వీడియో కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో SET అని కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టెక్ అబ్బాయ్.